కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. కవిత లేఖతో బీఆర్ఎస్ లో ఏదో జరుగుతోందన్న అనుమానం మొదలైంది. ఇప్పుడు అనుమానాలను నిజం చేస్తూ మరో బిగ్ బాంబ్ పేల్చారు కవిత. లెటర్ పై క్లారిటీ ఇస్తూనే కోపట్లున్నారంటూ సంచలన కమెంట్ చేశారు. ఇంతకు కవిత అసంతృప్తికి కారణం ఎవరు? వాళ్లే కేసీఆర్ కవిత మధ్య గ్యాప్ పెంచారా? వాళ్లతో పడకనే కవిత లేఖ ద్వారా తన అసంతృప్తిని వ్యక్తం చేశారా? ఇంతకు కవిత చెబుతా ఉన్న ఆ కోపట్టులెవరు? కేసీఆర్ గారు దేవుడు, కానీ కేసీఆర్ గారి చుట్టూ కొన్ని దయ్యాలున్నాయి. 2 రోజులుగా జరుగుతున్న కవిత లేఖ ఎపిసోడ్లో ఈ మాట ఇప్పుడు అతిపెద్ద దుమారం రేపుతుంది. లేఖపై క్లారిటీ ఇస్తూనే అణుబాంబు పేల్చేశారు ఎమ్మెల్సీ కవిత. కేసీఆర్ చుట్టూ కోవట్టులున్నారని, వారితోనే పార్టీకి నష్టమంటూ ఆమె డైరెక్ట్ గా ఎవరినో ఉద్దేశించి బహిరంగంగా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. కవిత వ్యాఖ్యలతో బీఆర్ఎస్ లో కోవట్టులెవరన్న దానిపై రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కవిత అసంతృప్తికి, అసహనానికి లేఖ రాయడానికి కారణం వాళ్లేనా అన్న డిస్కషన్ మొదలైంది తెలంగాణ రాజకీయాల్లో. వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతున్నది. పార్టీలో ఉండేటటువంటి నేను కేసీఆర్ గారి కూతుర్ని, అంతరంగికంగా నేను రాసినటువంటి లేఖనే బయటికి వచ్చిందంటే మరి ఇతర సామాన్యుల సంగతి, ఇతరుల పరిస్థితి ఏంటి పార్టీలో అన్నది ఇవాళ చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. 2 వారాల కిందట కేసీఆర్ కు లేఖ రాశారు కవిత. అయితే ఆమె సరిగ్గా లండన్ ఫ్లైట్ ఎక్కే సమయానికి లేఖ లీక్ అయింది. అంతర్గతంగా రాసిన లేఖ ఎలా లీక్ అయిందన్నది కవిత ప్రశ్న. ఇది కేసీఆర్ కు దగ్గరగా ఉన్న మనుషుల లీక్ చేశారని, వారి వల్లే పార్టీకి నష్టం జరుగుతోందన్నది ఆమె వెర్షన్. అయితే బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ చుట్టూ ఎవరెవరు ఉంటారో తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు. వారి పేర్లు తెలుసు, వారి డైలీ యాక్టివిటీస్ కూడా తెలుసు. మొదటి నుంచి కేసీఆర్ పనులను, పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్లే సీఎంఓగా వ్యవహరించిన విషయము అందరికీ తెలుసు. కేసీఆర్ ను ఎవరు కలవాలి, ఎప్పుడు కలవాలన్నది వాళ్లే డిసైడ్ చేసేవాళ్లు. ఇప్పుడు ఆ లీడర్స్ ను ఉద్దేశించి కవిత మాట్లాడారా అన్న చర్చ జరుగుతుంది. అయితే గతంలో ఉన్న కీ పర్సన్స్ లో కొందరు ఇప్పుడు బీఆర్ఎస్ లో లేరు. మరి కవిత ఎవరిని ఉద్దేశించి మాట్లాడి ఉండవచ్చు? మొదటి నుంచి పార్టీలో క్రియాశీలకంగా ఉన్న 2-3 నేతల గురించే మాట్లాడారా అన్న చర్చ జరుగుతుంది. ఆ నేతలతోనే కేసీఆర్ కు కవితకు గ్యాప్ వచ్చిందా అన్న డిస్కషన్ కూడా మొదలైంది. తనపై పార్టీలో కుట్రలు జరుగుతున్నాయని గతంలోనూ కవిత ఆవేదన వ్యక్తం చేశారు. వారి సమక్షంలో కేసీఆర్ ను కలవడం ఇష్టం లేకనే లేఖ ద్వారా పార్టీ విషయాలను అధినేత దృష్టికి తీసుకొచ్చారా అన్న అభిప్రాయము పార్టీలో వ్యక్తమవుతుంది. మరోవైపు కవిత కోవట్టు వ్యాఖ్యలపై కాంగ్రెస్ పలు ప్రశ్నలు సంధిస్తోంది. కేసీఆర్ దేవుడైతే దయ్యమెవరో చెప్పాలన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. మీ లేఖను లీక్ చేసింది ఎవరు? 2, కేసీఆర్ దేవుడైతే దయ్యం ఎవరు? 3, కేసీఆర్ పక్కన కోవట్లు ఎవరు? మొత్తానికి కవిత కోవట్ కామెంట్స్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.